వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెళ్లికి ముందు లైంగిక సంబంధంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం ఉంటే క్యారెక్టర్ని తప్పుపట్టలేమంటూ స్పష్టం చేసింది. ప్రతి ప్రేమ బంధం పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చని, వివాహం చేసుకోలేదన్న కారణంతో ఒకరిని మరొకరు మోసం చేసినట్టు కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఒక కీలక కేసులో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో ఇద్దరు అవివాహితల శారీరక సంబంధం పెట్టుకోవడం మాత్రమే వారి వ్యక్తిగతాన్ని లేదా నైతిక విలువలను ప్రశ్నించే అంశం కాదని స్పష్టం చేసింది. ప్రతి ప్రేమ కథ పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చని, సంబంధం విఫలమైతే దాన్ని మోసం లేదా నేరంగా చూడలేమంటూ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసు తెలంగాణకు చెందిన గాజాల తిరుపతి అనే యువకుడి పిటిషన్ ను సుప్రీంకోర్టుకు చేరింది. అతను పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ కి ఎంపికయ్యాడు. అయితే గతంలో ఓ యువతితో ప్రేమ సంబంధం తర్వాత నమోదైన కేసు కారణంగా అతని నియామకాన్ని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రద్దు చేసింది. ఇద్దరి మధ్య 4 ఏళ్ల పాటు ప్రేమ సంబంధం కొనసాగిందని, తర్వాత పెళ్లి జరగకపోవడంతో వివాదం తలెత్తిందని కోర్టు ముందు వివరాలు వచ్చాయి. అనంతరం ఈ వ్యవహారం లోక్ అదాలత్ లో రాజీ కుదిరి ముగిసింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ మన్మోహన్ మరియు జస్టిస్ మనోజ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. పరస్పర అంగీకారంతో ఉన్న సంబంధాన్ని తప్పుగా చూడటం సరికాదని, ప్రేమ విఫలమైందని మాత్రమే ఒకరిని మరొకరు మోసం చేసినట్టుగా భావించలేమని వ్యాఖ్యానించారు. అలాగే నిజంగా బలవంతం, బెదిరింపులు లేదా మోసం జరిగితే మాత్రం చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు అనే ఆరోపణలు నమోదవుతున్న నేపథ్యంలో కేసులు పెరుగుతున్నాయని ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రేమ సంబంధాలు, లివ్ ఇన్ రిలేషన్లు, పరస్పర అంగీకారంతో ఉన్న బంధాలపై కోర్టులు మరింత స్పష్టమైన దృక్పథం అవలంబిస్తున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో మోసం, బలవంతం లేదా అబద్ధపు హామీలతో సంబంధం కొనసాగించిన సందర్భాల్లో మాత్రమే చట్టపరమైన చర్యలు తప్పవని న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి.